అదే కొందరేమో సంకీర్ణ సర్కారు వల్లనే లాభాలు ఉంటాయని అందుకని వెనుకబడినటువంటి రాష్ట్రాలకు వస్తున్నాయనేటువంటి విషయం చెప్తుంటే ఇవాళ వాళ్ళ గొంతమ్మ కోరికలు తీర్చాల్సినటువంటి పరిస్థితి కేవలం ఒక 30 ఎంపీ స్థానాలు తక్కువ వచ్చినందుకు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ పని చేయాల్సి వచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వము, తెలంగాణ నాయకత్వము, ఆంధ్ర నాయకత్వము సమాధానం చెప్పాలి. ఇవాళ తెలంగాణకు ప్రత్యేకంగా ఆంధ్రాకు కేటాయించినట్టుగా సరే బీహార్ను వదిలిపెడదాము, బీహార్ ఒక రాష్ట్రము, ఆంధ్ర తెలంగాణ విడిపోతే ఆంధ్రాకు వచ్చినట్టుగా ఇవాళ తెలంగాణకు సంబంధించి ఏది మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అనేటువంటిది బాధ ఉంటుందంటారు కదా, అట్లా నువ్వు తెలంగాణకు కేటాయించకపోయినా అదే తెలంగాణతోటి విభజన పొందినటువంటి ఆంధ్రప్రదేశ్కేమో ఎక్కువ నిధులు కేటాయిస్తారా, తెలంగాణకు కేటాయించరా ప్రత్యేకంగా అనేటువంటి సంధించేటువంటి ప్రశ్నకి వల్ల భారతీయ జనతా పార్టీ ఏ సమాధానం చెప్తుంది? మేము అన్నీ ఇచ్చాము అయిపోయింది. దానికి తోడు ఇవాళ ఐఏఎం మేము ఇచ్చాము, ఐఏఎం కోసం మేము 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఐఏఎం లాంటి ఒక సంస్థ ఇవ్వడానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద ప్రేమ రాలేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ అంటే ఇక్కడ కూడా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం దొరికింది కదా, మేముంటే తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నా కూడా నిధులు రాలేదు, వాళ్ళు చెప్పినట్టుగా రాలేదు, రావాల్సినటువంటి నిధులే వచ్చినాయి. వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారనేటువంటి అంశం పైన. కానీ ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కథనాలు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండేటువంటి మధ్యతరగతి వేతన జీవులతో సహా అందరూ నిరుత్సాహానికి ఎందుకు గురయ్యారు? రాష్ట్రాల వారీగా బీహార్కు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి నిధులు మిగిలినటువంటి వాటిల్లో ఇవాళ పూర్వోదయ రాష్ట్రాలు అనేటువంటిది బెంగాల్కు వాళ్ళకు అన్ని కేటాయించామని ఈ 2 రాష్ట్రాలకేమో వాళ్ళ పేర్లు బడ్జెట్లో చెప్పి వాళ్ళ రాష్ట్రాల పేర్లు మిగిలినటువంటి వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేర్లు చెప్పాలి, లేదా ఆంధ్రప్రదేశ్కు బీహార్కు కూడా పేర్లు చెప్పొద్దు. ఇక్కడ వాళ్ళ అవసరాల కోసం రాసినటువంటి వార్తల వల్ల ఇవాళ నష్టపోయేది ఎవరు? ఆంధ్రప్రదేశ్కు కేటాయించడం వల్ల, నిధులు కేటాయించడం వల్ల భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా వచ్చేటువంటి లబ్ధి శూన్యము, 0. అవే నిధులు వాళ్ళ తెలంగాణ కేటాయిస్తే తెలంగాణలోని 8 మంది ఎంపీలు మిగిలిన ఎమ్మెల్యేలు పోయి కొట్లాడి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చేది. చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం, చంద్రబాబు నాయుడు కోసం ఇవాళ కేటాయించినటువంటి పేరు వచ్చింది కదా. పోనీ ఇవాళ కాదు ఇంకో 10 ఏళ్ళకైనా ఆంధ్రప్రదేశ్లో మీ భారతీయ జనతా పార్టీ నాయకులు అక్కడ అధికారం దిశగా ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందా? లేదే. సో భారతీయ జనతా పార్టీ నాయకులు రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని చేయరు, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారనేది కరెక్టే. కానీ ఇక్కడ గెలిపించినటువంటి వాళ్ళు ఇల్లెందుకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ 4 రాష్ట్రాల్లో 87 స్థానాలుంటే 84 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇవాళ ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చినట్టు? మీరు డైరెక్ట్గా బీజేపీని గెలిపిస్తే నిధులు రావు, ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తే వాళ్ళ ద్వారా ఆధారపడేటువంటి ప్రభుత్వం వస్తే అప్పుడు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తారు అనేటువంటి మెసేజ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజలకు పంపించినట్టే కదా. తద్వారా నష్టపోయింది ఎవరు అంటే బీజేపీ తన కాళ్ళ కింద భూమిని భారతీయ జనతా పార్టీ తీసేసుకున్నట్టు కదా. గత 2 ప్రభుత్వాల్లో ఎట్లయితే స్టబన్గా మేము దేశం కోసమే ఆలోచిస్తాము, మీ గొంతెమ్మ కోరికలు తీర్చము, కానీ ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి సహజంగా అక్కడ న్యాయపరంగా వాళ్ళకు రావాల్సినటువంటి నిధులు కొంత వెనుకబాటు గురైనటువంటి, కొంత వివక్షకు గురైనటువంటి, కొంత అభివృద్ధి లేమి ఉన్నటువంటి రాష్ట్రాలకు కొంత నిధులు కేటాయిస్తామనేటువంటి అంశంలో ఇవాళ జనాభా పరంగా మీరు లెక్కలు చేసిన రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటాల విషయంలో ప్రతిదీ ఉత్తరప్రదేశ్ తోటో, ఛత్తీస్గఢ్ తోటో, జార్ఖండ్ తోటో, బీహార్ తోటో పోల్చుకోవాల్సి వస్తుంది కదా. చిన్న రాష్ట్రాలకు రావా? ఆయా రాష్ట్రాల్లో ఇబ్బడి ముబ్బడిగా జనాభా పెరిగితే వాళ్ళకేమో ఎక్కువ ఇస్తారు, మాకేమో తక్కువ ఇస్తారా? ఆయా రాష్ట్రాల్లో 20 కోట్ల మంది ఉండేటువంటి యూపీలో వచ్చేటువంటి నిధుల కంటే, అక్కడ వచ్చేటువంటి ట్యాక్స్ల కంటే ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో వచ్చేటువంటి ట్యాక్స్ ఎక్కువ కదా. మరి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం పైన అదే వివక్ష ఎందుకు ఉంటుంది? మీరు జనాభా లెక్కల ప్రకారం చూస్తే మరి అక్కడ వాళ్ళు అంతమంది జనాభా ఉండే అంత ట్యాక్స్ మీకు కేంద్ర ప్రభుత్వానికి రాకపోతే మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి వస్తుంటే సంపాదించిన వాడికి కొంతనైనా మనం ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఆ రాష్ట్రాలకు హెచ్చరిక చేయాలి కదా, అవకాశం ఇవ్వాలి వాళ్ళు నిలదొక్కుకోవడానికి. కానీ ఎవరైతే అవకాశం ఇచ్చారో, ఎవరైతే మీకు సాయం చేశారో ఆ రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎందుకు వివక్ష కొనసాగుతుందని అడిగేటువంటి హక్కు వాళ్ళకు కూడా ఉంటుంది కదా.
ఇవాళ పోనీ కులం జెడ్డా సుఖం తగ్గాల అని అంటారు కదా, అట్లా కూడా లేదు కదా. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కో బీహార్కో ఇచ్చినటువంటి నిధుల వల్ల భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నటువంటి సర్కార్ అంటే నరేంద్ర మోడీ సర్కార్ అయినా సరే, దేశంలో బాగా పేరున్నటువంటి వ్యక్తి అయినా సరే, నరేంద్ర మోడీ ఎవరికి తలవంచడనుకున్నటువంటి మోడీ నాయకత్వంలో ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఇవాళ అంటే ఒకవేళ బీహార్కు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నిధులు కేటాయించకపోతే ఆ రెండు పార్టీలు జేడీయూ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాయని హెచ్చరించాయా? హెచ్చరిస్తే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వం ఉంటే ఉంటుంది, పోతే పోతుందండి. బీజేపీ వాళ్ళు చెప్తారు కదా, మేము కేవలం రూలింగ్ కోసమే కాదు, కొన్ని సిద్ధాంతాలు కొన్ని దేశం కోసం చేసేటువంటి అంశాలని. మరి మీరు వాళ్ళకు భయపెడితే ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ గెలవద్దు అనేటువంటి మెసేజ్ ఇవాళ ఇచ్చారు కదా ఏ రాష్ట్రమైనా. అంటే ఈ అంశాల్లో గుజరాత్లోనో మధ్యప్రదేశ్లోనో లేకపోతే ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనే వాళ్ళ బీజేపీకి ఎక్కువ ఎంపీలు ఇచ్చినందుకు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా మాకు ఏమీ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకుందా భారతీయ జనతా పార్టీ? మీరు బీజేపీకి ఓటేయడం వల్ల లాభం లేదు. ఆయా రాష్ట్రాలలో స్థానికంగా ప్రాంతీయ పార్టీలకు ఓట్లేయండి. వాళ్ళ ద్వారా కిచిడీ సర్కారు, సంకీర్ణ సర్కారు వచ్చి సంకీర్ణ సర్కారుకు వ్యతిరేకం. సంకీర్ణ సర్కారు వల్ల ఇట్లనే వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటే 10-15 లక్షల కోట్ల రూపాయల నిధులు కావాలి. ఆ 10-15 లక్షల కోట్ల నిధుల కోసం వాళ్ళేమో ఇబ్బడి ముబ్బడిగా పేరు తెచ్చుకుంటారు, వాళ్ళ కోసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇట్లా వచ్చినటువంటి అన్నేమో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ పథకాల పేరు మీద వాళ్ళు ఓట్లను కొంటుంటారు. దేశం సర్వనాశనమైన వాళ్ళకి సంబంధం లేదు. మాకు మా రాష్ట్రము మేము ఏది పడితే అది ఉచితంగా ఇస్తాము, సోమరిపోతులను చేస్తాము, ఉపాధి కల్పన లేకపోతే ఇట్లాంటి ఏమి ఉండవన్నటువంటి అంశం. కానీ ఇంత మంచి బడ్జెట్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. ఏంటి? పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశంలో అది చెప్పుకునేటువంటి అంశం లేకుండా పోయింది కదా. దేశంలో నిరుద్యోగం తగ్గడం కోసము లఘు పరిశ్రమలకు సంబంధించి కానీ చిరు ఉద్యోగాలు పెంపొందించడం విషయంలో కానీ వ్యవసాయ రంగం కుంటుపడకుండా ఇవాళ దేశంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. అయితే అది రాష్ట్రాల వారీగా వచ్చేసరికి కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ అనిపించవచ్చు, కానీ దేశం అనేటువంటిది ఒక యూనిట్గా చూడాలి. తెలంగాణకు సంబంధించి కూడా రేపు బడ్జెట్ పెడతారు అనుకోండి, 20 తారీఖు బడ్జెట్ పెడతారు. బడ్జెట్ పెడితే ఇవాళ జిల్లాల వారీగా కేటాయింపులు ఉంటాయా, రాష్ట్రం యూనిట్గా కేటాయింపులు ఉంటాయా? ఒక జిల్లాకు ఎక్కువ నిధులు పోతాయి, ఒక జిల్లాకు తక్కువ నిధులు వస్తాయి. కేవలం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు 60-65% నిధులు ఇక్కడ నుంచే వస్తాయి, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి. కాబట్టి నిధులన్నీ కూడా హైదరాబాద్ రంగారెడ్డికి కేటాయిస్తారా? వెనుకబడ్డటువంటి మహబూబ్నగర్కో లేకపోతే ఆసిఫాబాద్ జిల్లాకో ములుగు జిల్లాకో నిధులు కేటాయించరా? కేటాయిస్తారు కదా. అప్పుడు మిగిలినటువంటి జిల్లాల వాళ్ళు మా దగ్గర నుంచి ఎక్కువ నిధులు వస్తుంటే, మా దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ వస్తుంటే ఈ జిల్లాలకు ఎట్లా కేటాయిస్తారని వాళ్ళు ప్రశ్నిస్తారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్కో బీహార్కో ఇవ్వడం వల్ల కూడా అదే జరుగుతుంది కదా. అదే అది ఫెడరల్ స్ట్రక్చర్ అనుకుంటే ఇక్కడ కూడా జిల్లాలకు సంబంధించినటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినటువంటి జిల్లాలలో ఎక్కువ నిధులు కేటాయిస్తారా? ఏం సీట్లు రానటువంటి వాళ్ళకు తక్కువ నిధులు కేటాయిస్తారా? ఈ అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవాళ వస్తాయి. కానీ ఈ చెప్పుకునేటువంటి అంశాలు ఏవైతే దేశ ప్రజలందరికీ భారతదేశం ఒక దేశం అనే యూనిట్గా చూస్తే దేశవ్యాప్తంగా దేశ ప్రజల కోసం చేసినటువంటి మంచి పనులన్నీ పక్కకు పోయి ఇవాళ రైల్వేలకు సంబంధించినటువంటి అంశాలు లేకపోతే ఈ స్లాబ్లకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ట్యాక్స్కి సంబంధించి వేతన జీవులకు రావాల్సినటువంటి అంశం పైన ట్యాక్సులు పెంచేటువంటి విషయంలో కానీ 15 లక్షల పైన ఉండేటువంటి వాళ్ళకి డైరెక్ట్గా 30% ట్యాక్స్ వసూలు చేసేటువంటి విధానంలో కానీ సంపాదించే వారికి ప్రత్యక్ష పన్ను, వాడు డబ్బులు సంపాదించాలి, వాడికి ప్రత్యక్ష పన్ను ఉంటుంది. మళ్ళీ వాడు ఏది కొన్నా సరే ఆ కొన్న వస్తువుల మీద జిఎస్టీలు వివిధ రకాలమైనటువంటి పెట్రోల్ పోసుకుంటే పెట్రోల్ మీద ట్యాక్స్ పోసినట్టే కదా. నేను 100 రూపాయల పెట్రోల్ పోసుకున్నా అంటే దాని మీద 18, 25, 26% నేను 30 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ కలుపుకుంటే 30-35% ట్యాక్స్ పోయినట్టే కదా.
పెట్రోల్కు సంబంధించినటువంటి అంశంలో అంటే నేను నెలకు ఒక 6 లక్షలు 7 లక్షలు ఏడాదికి సంపాదించుకునేటువంటి ట్యాక్స్లో నేను ఆల్రెడీ ట్యాక్స్ కడతా. మళ్ళీ నేను పెట్రోల్ పోసుకుంటే ట్యాక్స్ కట్టాలి, నేను బండి టైర్లు వేసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలి, రేపు పొద్దుగాల కిరాణా షాప్లో పోయి కిరాణా సరుకులు తెస్తుంటే ఆయా కిరాణా సరుకుల మీద ట్యాక్సులు భరించాలి. ప్రజలు ఆలోచించే విధానం అట్లే ఉంటుంది కదా రేపు పొద్దున ఏదైనా ఒక విషయంలో.